వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కం మహిళా హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బెక్కం గ్రామానికి చెందిన భర్తను కోల్పోయిన మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సదరు వ్యక్తి ఇంట్లో తెలియడంతో దూరం పెట్టారు. ఈ క్రమంలో తననెందుకు దూరం పెడుతున్నావంటూ మహిళ తరచుగా గొడవకు పడుతుండటంతో ఎలాగైనా వదిలించుకోవాలని అతను కొప్పునూరు శివారులో కౌలుకు చేస్తున్న భూమి వద్దకు రమ్మన్నాడు. అక్కడికొచ్చిన రాధా మౌలాలితో గొడవ పడడంతో విసుగు చెందిన అతను ఆమె చీర గొంతుతోనే గొంతు బిగించి హత్య చేశాడు. శవాన్ని అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో గల కంది చేనులో పడేశారని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. వెళ్ళిపోయి తిరిగి రాకపోయే వరకు ఇంట్లో ఎక్కడ పోయిందని చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడ తెలియకపోయే వరకు కూతురు మేఘన 4th నాడు వచ్చి చిన్నంబాబు పోలీస్ స్టేషన్లో 5th నాడు ఒక కంప్లైంట్ ఇస్తుంది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తుంటే 6th నాడు ఒక మహిళా శవము కుళ్ళిన స్థితిలో ఈ వెంకటాయపురంలో గల అవుట్స్కట్స్లో కందిచేనులో పడి ఉన్నదాన్ని వస్తే ఎస్ఐ గారు సీన్ ఆఫ్ ఆఫీస్ పోయి అక్కడి నుంచి బాడీని వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఈయనను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నాడు ఈ సంవత్సరం